ఇంద్రవెల్లిలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు ఆదిలాబాద్ జిల్లా మంత్రి సీతక్క. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 144 సెక్షన్ను ఎత్తివేయటం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇక్కడ కాల్పులు జరపడం జరిగింది. అదే రకంగా మొన్న మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కాల్పులు చంపిన తర్వాత ఈనాడు నివాళులు అర్పించడం జరుగుతుంది. నివాళులు అర్పించడం కాదు, ఆనాడు ఆదివాసులు దేనికోసం అయితే పోరాటం చేసినారో ఆ పోరాటము వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసినారు కాబట్టి ఆ హక్కుల్ని మరి వాళ్ళ హక్కుల్ని తీర్చాలని కూడా మేము ఆదివాసుల తరపున డిమాండ్ చేయడం జరుగుతుంది. 95 ప్రాంతంలో మరి మళ్ళా ప్రారంభమైనప్పుడు నాటి నాయకులు సోయం బాపురావు గారు, శ్రీరాం శంభు గారు, పేందూరు గోపి గారు, అదేవిధంగా బురుసుపోచయ్య గారు అనేక మంది తులందెబ్బ వ్యవస్థాపకుల వారి నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమై మళ్ళా ఆదివాసుల యొక్క తమ సమస్యలు, షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగుతున్న తరుణంలోని మలిదశ ఉద్యమంలో పెద్దలు మరి మాజీ ఎంపీ సోయం బాపురావు గారి నాయకత్వంలో మరొక్కసారి ఆదివాసుల అస్తిత్వం కోసం, ఆదివాసుల హక్కుల కోసం, ఆదివాసీ చట్టాల అమలు కోసం మరొక్కసారి పోరాటాన్ని ప్రారంభించడం